వీళ్ళు కారని డిసైడ్ చేసి అసలు అయిన వాడిని అదే అందుకే చెబుతున్నాడు కదా ఇది. వీళ్ళని చెప్పి నాయన జీవేశ్వరుడు అని ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు కూడా వీడు దేహాన్ని అభిమానిస్తున్నాడు, వీడు దేహాన్ని అభిమానిస్తున్నవాడు ఈ దేహం నాతో రాదు అనేటువంటి జ్ఞానం ముందు వీడికి కలగాలి. ఇలా కలిగిన తర్వాత వీడే బ్రహ్మమవుతాడు. బ్రహ్మ సత్. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించవలసింది వాడెవడు? ఎవడికి మీరు మహావాక్యం మంత్రం ఇస్తున్నారు? ఈ జీవుడికి. బ్రహ్మకైతే నేను ఇవ్వక్కర్లేదు కదా. ఈ జీవుణ్ణి మేము అందుకు సృష్టించుకున్నానుగా. మేము జీవుణ్ణి అందుకు సృష్టిస్తే కొంతమంది జీవుడితో ఈ బెనిఫిట్ పొందుతూ ఈ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుని దాంతో వాళ్ళు గురువులైపోయి జీవుడు జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే అని. అంటే ఏదైతే మేము విద్యా జగత్తును సృష్టించామో వైష్ణవులందరూ వాళ్ళే, మధ్వులందరూ వాళ్ళే. మధ్వులకు ఏమిటంటే జీవుడు జీవుడే అవుతాడు, దేవుడు దేవుడే ఉంటాడు. జీవుడు ఎప్పుడూ దేవుడు కాడు, మోక్షం లేదు. వైష్ణవులకి జీవుడు కొన్ని దశలలో వీడు మార్పు చెంది వాడు దేవుడు అవుతాడు. అసలు లేని వాడికి మార్పు చెందడం ఏమిటి? వాడు దేవుడు అవ్వడం ఏమిటి? జీవుడు దేవుడు ఎలా అవుతాడు అంటే, జీవుడు దేవుడు అవ్వాలంటే దేవుడు ముందు జీవుడు అయి ఉండాలి కదా. వస్తున్నారు, ఒప్పుకోరు వాళ్ళు, ఒప్పుకోరు, అసలు వినరు. అసలు ఈశ్వరుణ్ణి గురించిన చర్చ వైష్ణవుల దగ్గర చెప్పండి. వైష్ణవుడికిట ఒక రాయి వస్తే నోట్లో బియ్యంలో అన్నంలో తింటూ ఎప్పుడన్నా రాయి వస్తున్నాడు, ఒక రాయి పళ్ళతో కొడికి ఒక లింగడు చచ్చాడు. ఒక లింగడు చచ్చాడంట శివుడు. అంటే ఎంత ద్వేషం! అసలు మనం అలాంటి జన్మలో పుట్టలేదు, హాయిగా అద్వైతులుగా పుట్టాం. మనం పుట్టడమే శంకరాద్వైతంలోనే పుట్టాం. మన దేవులు దొరికి అద్వైతాన్ని మనకు బోధిస్తున్నారు, కానీ మనకు ద్వేషం లేదు. శ్రీరామనవమి చేస్తాం, శివరాత్రి చేస్తాం, వాళ్ళు చేయరు. అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంకా రావడం మరీ కష్టం. ఏగా కనిపిస్తాను తర్వాత నుంచి వాళ్ళందరంటే నాకు అలా కనిపిస్తాను. అదే అదే చూశాడు. అసలు అద్వైతం చాలా గొప్పది. అద్వైతాన్ని ఉన్నట్టుగా తెలియజేసే రామనాథం గారు లాంటి గురువు గారు ఇంకా గొప్ప. ఎందుకంటే అసలు ఏమీ దాచుకోలే, ఉన్నట్టుగా మనం ముందర పెట్టారు. అది మనకి సరిగ్గా అర్థం అవటం మన పూర్వజన్మ. లేకపోతే మనకు అర్థం అవ్వదు కదా. వారు చెప్పినా మరి మనకు అర్థం అవ్వాలి కదా. మన బుర్ర యాక్సెప్ట్ చేయాలి కదా. మన బుర్ర యాక్సెప్ట్ చేయకపోతే నేనేమన్నా అంటానేమో అని అనుకుని మీరు వినిపోతారనుకో. అలా కాదు, ఇది మీకు ఏం పనికి వస్తుంది? ఇది యాక్సెప్ట్ చెయ్యాలి కదమ్మా. మన బుర్ర యాక్సెప్ట్ చెయ్యాలి ఇది సత్యం అని. అప్పుడే దీన్ని మనం అంగీకరించగలం. సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మనకు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడానికి మన పూర్వజన్మ సుకృతం పనిచేస్తుంది. మన యజన్మలో పుణ్యం చేసుకున్నాం. ఇది హైదరాబాద్లో ఎంతమంది ఉంటే మా కాలనీలోనే 124 ఇళ్ళు ఉన్నాయి. మా కాలనీ అంటే అందులో ఆఫీసర్స్ కాలనీ కదా. అది SBI ఆఫీసర్స్ కాలనీ, క్లర్క్స్ కాలనీ కాదు. అవునమ్మా, దాని పేరు అదే. అదే అవును. అందరికీనా? అంటే రోడ్ అంతా ఆక్యుపై చేసుకుంటున్నారా? ఫుట్పాత్ను ఆక్యుపై చేస్తున్నారు. వినండి ఏమ్మా, అద్వితీయం
వాడు చెప్తున్నాడు, ఎందుకయ్యా ఈ జీవేశ్వరులను సృష్టించారు అని అన్నందుకు ఏం చెప్పాడు ఆయన, ఇది మరి అక్షరాలు నేర్పించడానికి పిల్లవాడికి డైరెక్ట్గా అక్షరం గురించిన పరిజ్ఞానం ఉండదు కాబట్టి వాడికి ఒక బొమ్మని సృష్టించి, నిజంగా అది అమ్మనా, ఒక బొమ్మని పెట్టాము, అమ్మ బొమ్మ పెట్టామనుకో, అది నిజంగా అమ్మనా కాదు. కానీ మరి అందులో ఏం ప్రతిపాదించాడు, అమ్మ ఆకారాన్ని రూపొందించాడు. పిల్లవాడది చూడగానే అమ్మ అంటున్నాడు, అది అమ్మ కాదు, అసలు అమ్మ కాదని వాడికి తెలుసు, చెప్తున్న టీచర్ కూడా తెలుసు. ఈ ఆవు చూపించి ఆవు అని చెప్తున్నాడు కదా, ఇది ఆవు కాదని వాడికి తెలుసు. అలా కాదని తెలిసి కూడా మేము వాడిని చూపించింది ఎందుకు అంటే, వీడిని దీని మీద నిలబెట్టడం కోసం. అంటే వాడికి తెలిసినటువంటి పదార్థం ఫ్రమ్ నోన్ టు అన్నోన్, వాడికి నోన్ కదా ఇది, అమ్మ వాడికి నోన్, అక్షరం అన్నోన్, ఆ అనేటువంటి అక్షరం అన్నోన్. కాబట్టి ఆ వచ్చేంత వరకు వాడు అమ్మని ఆధారంగా తీసుకుంటాడు. అట్లా ఆ వచ్చే వరకు ఆవుని ఆధారంగా తీసుకుంటాడు. పిల్లవాడిని చూడండి, మరి చిన్న దాన్ని ఎల్కేజీలోనే చెబుతారేమో ఇవన్నీ, మాకు ఒకటో క్లాసులో చెప్తారు. ఈ అక్షరాలన్నీ ఇలా మూసేసి వాడికి చెప్పమంటే వాడి ఇవి చూసి వాడు ఇది అమ్మ ఆవు, ఆ అమ్మ ఆ ఆవు ఆ ఈ ఇటుగా ఇల్లు ఈ ఏదో చెప్తాడు, ఇటుగా అది వాడికి వస్తుంది. అందుకని ఈ జీవుడు అనేవాడిని, ఒక ఈశ్వరుడు అనేవాడిని, శరీరం ఉంది కదా వాడికి, శరీరం కనపడుతుంది కదా, కనపడుతూ ఉన్నటువంటి శరీరాన్ని, ఈ శరీరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ శరీరం పోయే వరకు జీవుడు దీన్ని ఆశ్రయించు. అంటే శరీరం పోయిన తర్వాత జీవుడు లేడు, అర్థమైంది. శరీరం ఎప్పటిదాకా జీవుడు ఉంటున్నాడు, సంకల్పం చేసినప్పటి నుంచి దేహంలో ప్రవేశించేంత వరకు ఈశ్వరుడు ఉన్నాడు. దేహంలో ప్రవేశించింది మొదలు దేహం వదిలిపెట్టేంత వరకు జీవుడు ఉన్నాడు. ఎప్పుడు దేహం వదిలితే అప్పుడు జీవుడు లేడు, అదే అప్పుడు జీవుడు లేడు. ఇంకా ఇప్పుడు జీవుడు లేకపోతే మరి జీవుడు స్వర్గానికి పోయినాడు, నరకానికి పోయినాడు, ఈ మాటలు తప్పు కదా. మరి ఎవరు పోతున్నారు? ప్రారంభంలో నీకు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి 3 శరీరాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరం విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రహ్మం, అక్కడ జీవుడు తీసుకుపోడు సూక్ష్మ శరీరాన్ని, అంతటా బ్రహ్మం ఉన్నాడు కాబట్టి బ్రహ్మము ద్వారానే అది ఆ లోకానికి వెళ్తుంది. జీవుడు లేడు, బ్రహ్మమే తీసుకెళ్తున్నాడు. దేహం వెళ్లే వరకే జీవుడు ఉంటాడని శాస్త్రమే చెప్తోంది. ఆ తర్వాత జీవుడికి వస్తేనే లేదు. అంటే ఎప్పుడు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి దేహం అయిపోయేదాకా జీవుడు. సూక్ష్మ శరీరం ఈ 3 కలిస్తేనే జీవుడు ప్రవేశం. జీవుడనే ఎంటిటీ తల్లి గర్భంలో జీవుడు ప్రవేశించాడు అంటున్నారు కదా. సూక్ష్మ శరీరం వచ్చి చేరగానే మళ్ళీ 3 శరీరాలు వీడు అభిమానించడానికి ఉన్నాయి. వీడు అభిమానించడానికి ఈ 3 ఉన్నాయి. ఏమ్మా అర్థమైందా? దేహం ఎప్పుడు పడిపోతుందో డిజైన్ అయిపోతున్నాయి కదా, జీవుడు అనే ప్రశ్న లేదు. అందుకని వాడికి అభిమానం ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరింట్లోనన్నా ఎవరైనా చచ్చిపోతే అయ్యో మా నాన్నకు అది ఇష్టము, మా నాన్నకి ఇది ఇష్టము, అసలు వీడు నాన్న వీడు కొడుకు అనేది వాడికి లేనే లేదు. ఎప్పటి వరకు నాకు నా కొడుకు అనే భావం కలుగుతోంది ఈ దేహంతో ఉన్నంత వరకే. ఈ దేహం పోతే నా కొడుకు భావం నాకు లేదు. అందుకని పిండ ప్రదానం పెట్టని వాడిని వాళ్ళు చిట్టని కూడా చెప్తున్నారు. పితృదేవతలు శపిస్తారంటారు. ఎందుకు కొడుకుని ఎందుకు శపిస్తారు అంటే అక్కడ ఇంకా అసలు అటాచ్మెంట్ లేదు, అస్సలు అటాచ్మెంట్ లేదు. వాడి గురించి ఆలోచించుకుంటాడు. వాడి శరీరాన్ని తగలబెడుతున్నాడనే వాడు బాధపడతాడు కదా. మరి శరీరం వాడిది కదా. ఆ జీవుడే ఇది నాది అని అంటున్నాడు. వాడి అయినా బాధపడతాడమ్మా.
మరి దాన్ని ఎంతో కష్టపడి పెంచి ఎంత కష్టపడి పెంచాడమ్మా దీన్ని నెయ్యి పెట్టి పాలు పెట్టి క్రీములు రాసి సబ్బులు పెట్టి రుచి స్నానానికి పడి బొంద పెట్టి మీరు అడగండి అరా, మీరు ఏదైనా అడిగితే నేను ఎంతైనా చెబుతాను. ఇది ఉందే ఈ జీవుడు ఎలా వెళతాడు అన్నది మన 4వ నంబర్ ఇంట్లో ఉండగా ఆ సెకండ్ బెడ్రూమ్ లో నాకు తెలిసింది. ఈ లోకాలకి ఎలా వెళ్తుంది, ఇక్కడ పడుకోబెట్టి శుభ్రంగా వెళ్ళిపోతాను. నేను చెప్పా కదా, అప్పుడు జీవుడు లేడు, దాన్ని ఎవరు నడిపిస్తున్నారా అనుకున్నాను. అదే వెళుతోంది, నాకు తెలిసింది. ఎలా అంటే వీళ్ళు నారదుడు వాళ్ళు సినిమాలలో ఎలా వస్తున్నారు, ఏమీ రోడ్లు లేవు, నడవలేదు, అలా వెళుతోందండి వేరే లోకాలు. అలా వెళ్ళిపోయింది. నాకు నేను అనుభవంలోనే అందుకనే ఇప్పుడు నేను చెప్పే పాఠం ఉందే అస్సలు అబద్ధం ఉండడానికి అవకాశం లేదు. చాలా సత్యం. నేను ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసే చెప్తుంది. శాస్త్రం నాకు అలా అర్థం అవుతోంది, లేకపోతే అర్థం కాదమ్మా. ఇది అందరికీ అర్థం కాదు. నేను అందులోనే పడుకున్నా, అక్కడ పడుకునే ఉన్నా, మీదే పడుకున్నా. రోజు తలలోకి వచ్చేది. ఇంకో రోజు రాత్రి 10 ఎప్పటికన్నా ఇంకో పనే చేయలేకుండా పడుకుంటాను. రాత్రి 10 తగ్గుతుంది, సాయంత్రం 6 అవుతుంది, 10 గంటలకి రాత్రి అమ్మా ఆటోమేటిక్గా 10 అవుతుంది. అది ఏంటి అంటే నేను లేచి రావడం 6 నుంచి 10. మళ్ళీ వచ్చే వారం చెప్పుకున్నాము. ఇది బాగా అర్థం. మీరు ఏం చేస్తారంటే దీన్ని గురించి కొంచెం డిస్కస్ చేసుకోండారా. మేము మా బస్సులు వెళ్ళకుండా ఆ రామనగర్ గుండు దగ్గర అందరం కూర్చొని ఇవే మాట్లాడుకునేవాళ్ళు. మీకు ఏదైనా తెలియకపోతే నేను చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఓం తత్సత్వభ్యర్థాలు ఎంత న్యాయేన మార్గేణ మహేష ఓ బ్రాహ్మణేభ్య సమస్త సమస్తాస్తినోహంతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అమ్మా ఎన్నో శ్లోకం? 14 అయిందమ్మా. 14 ఇది ఇంకా కాలేమ్మా. 14 చెప్పలే, 13 వరకే. 12, 13 అయింది. మారిందా అంటే మారలే, వెండిగానే ఉంది ఇప్పుడు కూడా. అందుకు మీకు ఎంతవరకు ఇది అర్థమైంది, ఎవరెవరికి ఎంత అర్థమైందో చెప్తే ఆ అర్థం కావాల్సింది చెప్తా. ఇప్పుడు ఈవిడికి వెంట్రుకలు ఉన్నాయంటున్నాం, ఇది జుట్టు అంటున్నాం, ఇది వెండి అంటున్నాను. ఇది వెండా జుట్టా? వెండి జుట్టు కాదు, పట్టు చీరలాగా కాదు. అది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అది జుట్టు రూపంగా మారింది, కానీ ఇలా ఉన్నటువంటి దాన్ని జుట్టుగా నీ మనస్సులో భావిస్తున్నావు. ఇది జుట్టు కాలే అసలు. ఒకదానివే వచ్చావు. అలా కాదు. ఇది పంచ అంటావు, ఇది కండువా అంటున్నావు. ఇక్కడ పంచ కండువా ఏం లేవు. రూపాంతరం చెందలేదు. భావనలోనే యథార్థంగా అయితే ఇక్కడ అంతా వెండి తప్ప ఇంకో పదార్థమే లేదు. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ తప్ప ఇంకో పదార్థమే లేదు. అసలు ఉన్నది పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మగా కనపడకుండా ఇంతకు ముందు చెప్పిన పాఠానికి ఇప్పుడు పాఠానికి తేడా ఏమిటంటే అమ్మా, ఇంతకు ముందు పరమాత్మని నామరూపాన్ని నువ్వు ఒకసారి చూస్తున్నావు. ఎట్లా? గాజు గ్లాసు, పట్టు చీర అంటే పట్టును చూసావు, అట్ ద సేమ్ టైం నువ్వు చీరలు కూడా చూసావు. అంటే దేంతో తయారైందో, తయారవ్వడిన వస్తువేదో, కార్యకారణాలు రెండు నీవు ఏకమాత్ర ఒక దృష్టిలో చూడగలిగి. ఇప్పుడు అసలు కార్యకారణాలు రెండు లేవు, అంత ఒకటే ఉన్నది చెప్తున్నారు. కాబట్టి అప్పటి పాఠానికి ఇప్పటి పాఠానికి తేడా, ఆ తేడా గ్రహించవచ్చు.
ఇప్పుడు దానికి తేడా లేదు. రెండు కనపడ్డాయి. ఒకటే కనపడింది. రెండుగా భావిస్తున్నాం. ఒక దాంట్లో అది దేనితో తయారైంది, అది ఏమిటి? అదే బ్రహ్మము జగత్తు వేరు కాదు, జగత్తు కేవలం అజ్ఞాన మూలాన అవిద్య మూలాన అని చెప్పారు. అలా దీనిగా కనిపిస్తోంది, జగత్తులా కనిపిస్తోంది బ్రహ్మమే. బ్రహ్మమే అదే జీవుడు ఈశ్వరుడులా కూడా కనిపిస్తోంది అజ్ఞానం మూలంగానే. అజ్ఞాన కారణంగా మన భావనలో అది జీవుడు ఏర్పడ్డాడు. ఎప్పుడైతే జీవుడు ఏర్పడ్డాడో ఈశ్వరుడు కూడా ఏర్పడ్డాడు. ఎందుకంటే విజ్ఞానమయ కోశంలో మరి జ్ఞానం ఉన్నది వాడు ఈశ్వరుడు. వీడేమో తన అజ్ఞాన స్థితిలో కారణ శరీరంలో ఉన్నవాడు జీవుడైనాడు. దాన్ని వాడు అభిమానించాడు, దీన్ని వీడు అభిమానించాడు. అలాగే చెప్పుకున్నాం, దేహాభిమాని. సంకల్పం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు సంకల్పం చేశాడో ఆ సంకల్పం చేసినప్పటి నుంచి అందులో ప్రవేశించే వరకు ఈశ్వరుడుగా ఉంటున్నాడు. దేహం పోయేదాకా జీవుడు ఉంటున్నాడు. ఏమో ఇక్కడి నుంచి పాఠం చెప్పుకున్నాం. ఈయన సంగతి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు పాఠంలోనే వస్తాడు. ఈ చెయ్యి చాలా ఇది కట్టుకోండి. ఎవరికైనా హాయిగా ఉంది. చాలా చాలా బాగుంది. అమ్మా దేవా తండ్రి ఎట్లుంది పద్మ? అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 12 అయిపోయింది కదా, 13 కూడా అయిపోయింది. వీక్షణాది ప్రవేశాంత సృష్టి నీచేన కల్పిత జాగ్రత్తాది విమోక్షాంత సంసారో జీవ కల్పిత. వివేక శూన్యులైన కొంతమందిట అద్వితీయం బ్రహ్మతత్వం అసంగం తన్న జాయతే మాయికయో బుధైవ కలహం వ్యయు. చాలా చక్కగా విమర్శిస్తున్నాడు పంచదశికారుడు. పంచదశికారుడు అంటే విద్యారణ్యుడు. ఏమని చెబుతున్నారంటే బ్రహ్మతత్వం అసంగము అద్వితీయము, దేనితో కలిసి ఉండటం లేదు. అది అసంగం, దేంతో కలవటం లేదు. ఎలా కలవటం లేదంటే ఈ మురళితో ఈ వెండి కలవలే. ఏమా ఈ జుట్టుతో ఈ వెండి కలవలే. అసలు ఈ కృష్ణుడితోనే వెండి కలవలే. వెండి వెండిగానే ఉంది. ఏ విధమైన మార్పు వెండి చెందలేదు. అంటే వెండికి మీకు ఏవైతే ఉండాలి అని అంటున్నారో వెండి లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో, పోనీ ఇది బంగారం అనుకుందాం కాసేపు. బంగారం లక్షణం ఏమిటి? యాసిడ్ లో వస్తే కూడా బంగారం ఏం కాకూడదు. ఇది బంగారం లక్షణం. యాసిడ్ టెస్టే కదా బంగారానికి టెస్టింగ్ కదా. లేకపోతే దాన్ని ఎట్లా కనుక్కుంటాం? మనం కనుక్కోలేము. ఆ లక్షణం ఏదైతే ఉందో అది ఏం మార్పు చెందదు, అది అలాగే ఉంటాం. దాన్ని నువ్వు అనేక రకాలైన నామరూపాలుగా అదే కనపడుతుంది. అదే వెండిగా కనబడుతోంది, అదే కృష్ణుడుగా కనబడుతోంది, అదే రాధగా కనబడుతోంది, అదే మురళిగా కనబడుతోంది. ఇందాక నిన్న చెప్పుకున్న పాఠం ప్రకారం ఈ జగత్తంతా నామరూపాలైనవి. అంటే అదే నీ మనస్సుగా, అంటే బ్రహ్మమే మనస్సు అయినాడు, బ్రహ్మమే బుద్ధి అయినాడు, బ్రహ్మమే స్థూల శరీరం అయినాడు,
సో బ్రహ్మమే సూక్ష్మ శరీరమైన బ్రహ్మమే పిపీలిక అయినాడు, చిన్న చిన్న క్రిమి కదా. ఆ బ్రహ్మమే అన్ని లోకాలుగా కూడా అయినాడు. ఎలా అవుతున్నాడు అంటే నీ చిత్రదీప ప్రకరణంలో బట్టే కదా, ఒక బట్ట ఉంది, ఆ బట్ట మీదనే వేసుకుంటూ వచ్చావు. అన్ని లోకాలు ఎక్కడున్నాయి? ఆ బట్ట మీదే ఉన్నాయి. అన్ని ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, లేకపోతే ఒంటెలు కానీ, జింకలు కానీ, తామర పువ్వులు కానీ, పాన్సులు, కొలనులు కానీ అన్ని కూడా ఎక్కడున్నాయి? ఆ గుడ్డ మీదే ఉన్నాయి. అంటే అన్నిటికీ ఆధారం ఏమిటి? ఆ బట్టే కదా. ఇప్పుడు అవన్నీ నిజంగా ఉన్నాయ్యా, బట్ట పోగులన్నీ పీకేయండి. ఇదే ప్రకరణం వస్తుంది. ఏమ్మా, ఒక్కొక్క పోగు కచ్చి పెట్టుకుని ఒక్కొక్క పోగు లాగేసాం అనుకోండి, ఇప్పుడు ఆ ఏనుగులు గుర్రాలు అన్నీ ఏమైనాయి? అవన్నీ ఏవిగా ఉంటున్నాయి? ఆ బట్ట మీద, దారం మీద రంగులుగా ఉంటున్నాయి. అవన్నీ దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు బట్ట రూపం నీకు ఏనుగను గాను గుర్రమై గాను ఒక ఆకారం కనబడుతుంది. బట్ట మీద కుట్టినది కాదు నేను అడుగుతున్నాను, బట్టలోనే నేయబడింది దారం. అర్థమవుతుంది కదా. ఆ బట్టలో నేయబడినటువంటి దారం ఉంది, రంగు ఉంది. ఈ నామరూపాత్మకమైనవన్నీ లేవు, కానీ నామరూపాలుగా కనపడుతున్నాయి. నాకు ఏనుగుగా కనపడుతున్నది అని అన్నా కూడా నేను చూస్తున్నది బట్టని, ఏనుగుని నేను చూడటంలే. మరి అది ఏనుగు అంటున్నా కదా, నాకే కనబడుతుంది. ఇది మురళి అని నేను అంటున్నా కదా, మురళిగా నాకేత అనబడుతున్నప్పటికీ దీని పేరు మురళి, కానీ ఇది వెండి. అంటే వెండి మురళి అందామా? వెండి మురళికి ఇది వెండి అంటానికి ఎంత తేడా ఉందో చూడండి. వెండి మురళి అంటే ఒక వెండితో మురళి ఆకారం తయారు చేయబడి ఉండాలి. గొలుసు తీసి వేసుకున్నట్టు, గొలుసు తీసి వేసుకున్నట్టుగా తీసుకున్న మెళ్ళో గొలుసులా. ఇది వెండి మురళి కాదు, ఇది మురళి అందామా? వాయించడానికి పెట్టినారు. అంటే మురళి లక్షణాలు దీంట్లో ఏమీ లేవు. ఇది మురళిగా కనపడుతున్నప్పటికీ ఇది మురళిగా కనబడుతున్నదే కానీ యథార్థంగా వెండి మురళి కాలేదు. అట్లా బ్రహ్మము జగత్తు కాలేదు. జగత్తుతో సంగము లేదు. అంటే సంగం అంటే సంబంధం. అసలు లేని వస్తువుతో నాకు సంబంధం ఎలా ఉంటుంది? లేని వస్తువుతో నాకు సంబంధమే లేదు. ఒక పిల్లలు లేని ఆవిడ నాకు పిల్లలంటే అసలు మోహమే లేదండి అంది. నీకు మోహం ఎలా ఉంటుంది? పిల్ల ఉంటే కదా దాని మీద నీకు మోహం ఉందో లేదో తెలుస్తుంది. నాకు పిల్లలంటే మోహం లేదండి. ఒక దరిద్రుడు డబ్బులు లేనివాడు, అదే నాకు అసలు డబ్బు మీద ఆశే లేదండి, నాకు డబ్బు అసలు ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు. ఏమిటి అవసరం లేదు? నీ దగ్గర డబ్బులు లేవు. దాన్ని అభావే విరక్తి అంటారు. అభావే అంటే అది లేకపోవడం వల్ల నీకు విరక్తి ప్రదర్శిస్తున్నావే కానీ యథార్థంగా నీకు విరక్తి లేదు. షుగర్ పేషెంట్ వచ్చాక షుగర్ తినకూడదు కదా. అవును, వారికి అవసరం లేదు. అది కాదు. షుగర్ పేషెంట్ వచ్చాక, షుగర్ ప్రాబ్లం వచ్చాక పంచదార మానేస్తారు. ఇప్పుడు నాకు పంచదార రుచి లేదు అంటే అర్థం లేదు కదా. పంచదార నాకు ఇష్టం లేదంటే అంతమంది తిన్నవారు కదా. వాళ్ళు ఇష్టం లేదు కాదు, పంచదార తినకూడదు, తినకూడదు తింటాడు. అది కాదు, సరిపోదు. నీ ఎగ్జాంపుల్ కూడా సరిగ్గా సరిపోవాలి. అదే అస్సలు లేనివాడు నాకు అదంటే మోహం లేదు అని అంటం ఎలా ఉంటుందో, సంఘం లేదు. అసలు పరమాత్మకు సంఘం పెట్టుకుందామన్నా మరో వస్తువు లేదు. ఒకటే కదా. జగత్ అన్నది పక్కన లేదు. జగత్ అనేది ఉంటే దీంతో నాకు సంఘం ఉందా సంఘం లేదా అంటే ఇప్పుడు ఏమిటి? నీ బట్టకు ఏనుగుతో సంఘం ఉందా లేదా? బట్టకు ఏనుగుతో సంఘం ఉన్నది. ఎందుకని? బట్ట మీద ఏనుగు వేయబడింది. అంటే ఆ ఇంత మేర ముక్క వరకు ఈ బట్ట ఏనుగు,
ఇంత మేర ముక్క కావాలంటే మన ఏనుగును కత్తిరించి బట్టలో నుంచి తీసి విడిగా ఇది తీసి ఇదిగో ఇది ఏనుగు, ఇలా ఇంత కత్తిరించేసి ఇదిగో ఇది గుర్రం, అట్లా చూపించడానికి. అంటే ఏనుగు గుర్రము అలాంటి బొమ్మలన్నీ బట్ట మీద వేయబడితే వాటిని కట్ చేసి నువ్వు చూపించవచ్చు. ఇప్పుడు నాకు మురళిని చూపెట్టు, విభజించడానికి వీలు. అంటే అసంగం ఎటువంటిది అంటే అసలు రెండో వస్తువు లేకపోతే దానితో నాకు సంగం లేదు అని చెప్పడం నాకు అక్కర్లేదు. పరమాత్మ బ్రహ్మతత్వం అసంగం అద్వితీయం, రెండోది లేనిది, అందువల్ల సంగం లేనిది. రెండోది ఉంటే సంగం ఉంటుంది, రెండోదే లేదు అసలు. ఆ లేని దానితో సంబంధం నాకు ఎలా ఉంటుంది? అందుకే భగవంతుడు అంటాడు, ఈ వస్తుజాలం అంతా నాలో ఉంది, నేను వాటిల్లో లేను అంటాడు. ఈ వస్తుజాలం అంటే ఈ చిన్మయానంద కూడా దీన్నే స్ట్రెస్ చేస్తారు. ఇవన్నీ ఈ ప్రపంచం అంతా దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. అంటే నేను మాత్రం వాటిల్లో లేను. ఇదేమిటయ్యా, అవన్నీ నీలో ఉంటే నువ్వు వాటిల్లో లేకుండా ఎలా ఉంటావు? నా కళ ఉందమ్మా, నా కళలో ఎన్నో రకాలైన వచ్చాయి. ఆ కళలో నేను లేను అంటే ఎట్లా? నే లేకపోతే అసలు ఆ కళ నా మీద కదా ఆరోపితమైంది, నేనే లేకపోతే కళ రాదు కదా. పరమాత్మ ఇక్కడ ఏ సెన్స్ లో చెప్తున్నాడంటే ఇవన్నీ నాలో ఉన్నాయంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. వినాయకుడి లోపలే తొండం ఉండాలి, వినాయకుడి లోపలే గొలుసులు ఉండాలి, వినాయకుడి లోపలే ఎలుక కూడా ఉండాలి, అంటే ఒక బొమ్మ. కానీ వాటిల్లో నేను లేను అంటే మీరు ఎలుక, వెండిని నాకు పక్కకు పెట్టి మీరు ఎలుక అని ఏదైతే అంటున్నారో ఆ ఎలుకలో నా వెండిని చూపించండి అంటే ఇందాక గుడ్డకి చించి ఏనుగును చూపించినట్టుగా అట్లా చూపించలేరు. ఇందులో నుంచి ఎలుకను తీసి దండ తీసి నాకు చూపించమంటే మీరు ఎంత మేర దండ తీశారో అంత మేర నా వెండి లోపం అయి ఉంటుంది. వినాయకుడిని తూకం చేసి తర్వాత దండ మాత్రం కట్ చేసి పక్కకు తీసేస్తే వినాయకుడిలో దండ తక్కువ అవుతుంది. శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే ఈ జగత్తును నువ్వు నా నుంచి వేరు చేయడానికి వీల్లేదు అని ఎందుకు చెప్తున్నాడు? ఇది పూర్ణం, ఇది పూర్ణం, అది పూర్ణమే. ఏది పూర్ణం? బ్రహ్మము పూర్ణమే, జగత్తు పూర్ణమే. అంటే రెండు పూర్ణాలు ఉన్నాయా? మరి ఎలాంటి పూర్ణం? పూర్ణమదః పూర్ణమిదం. ఇదం అంటే ఇదం జగత్, ఇదం శరీరం అన్నట్టుగా ఇదం జగత్. ఈ జగత్తు నీ చేత చూడబడుతున్నది. నీ చేత చూడబడుతున్నది అంటే జగత్తు వేరే ఎక్కడో ఉండేది అనుకోకండమ్మా. జగత్ అంటే మీ శరీరం, మీ మనస్సు, మీ బుద్ధి, మీ చిత్తం, మీ అహంకారం, ఇవన్నీ ఇవే కదా జగత్తు. జగత్తుకు నిర్వచనం ఏమిటంటే రెండేట, నేను నాది. జగత్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళకండి, ఏ పర్వతాలు కొండలు లేకపోతే మరి గుట్టలో ఇళ్ళో వాకిళ్ళో పట్టణాలు కాదు, అవి కాదు అవి కూడా. కానీ వాటిని మీరు ఊహించుకోవడం కంటే దీన్ని ఊహించుకుంటే మరీ మంచిది. ఎదురుగా కనపడుతుంది కదా. కాబట్టి అదహ పూర్ణం. అదహ అంటే ఏది? అక్కడ ఎవడో వాడెవడో, ఆ భగవంతుడు ఎవడో అక్కడ ఎక్కడో ఉన్నాడు కదా, వాడు ఆ పైవాడు, వాడెక్కడో పైన ఉన్నాడు, మనకు పైన వీడే ఉంటాడు. అలా పైవాడెవడో అదహ, వాడెవడో అక్కడ ఉన్నాడు, వాడు పూర్ణుడు. ఇదా పూర్ణం. ఇదొక పూర్ణము, అదొక పూర్ణము, రెండు పూర్ణాలు లేవురా. ఈ పూర్ణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్ణాత్, ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం వచ్చింది. తప్పు వెళ్తున్నావు, వద్దొద్దు. పూర్ణాత్ పూర్ణముదచ్చతే. ఒక దీపం ఉండి రెండు దీపాలు వస్తే నీకు ఈ దీపం ఉంది ఆ దీపం ఉంది, ఈ దీపం కాసేపు నూనె అయిపోయినాక ఇది ఆరిపోతుంది, ఆ దీపం ఇంకా నూనె చాలా ఉంటే అసలు జీవుడే లేడంటుంటే ఇందా నుంచి చెబుతున్న పాఠం అదే కదా. పూర్ణాత్ పూర్ణముదచ్చతే. నీకేం చెబుతున్నాడు? ఒక పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చింది. ఏ పూర్ణము? నీ మనస్సనే పూర్ణం, నీ బుద్ధినే పూర్ణం. అంటే ఏమిటి? వెండిలో నుంచి నీ దండలు, నీ వాడేమిటి తొండము,
నీ వినాయకుల్లో ఏవేవైతే ఉండి వాడి వినాయకుడు అంటున్నావు కదమ్మా, ఏమేమి ఉంటే వాడు వినాయకుడు అంటున్నావు. నేనైతే అక్కడ వెండే ఉంది అంటున్నాను. ఈ వేటికి ఆకారాన్ని నువ్వు వినాయకుడు అన్నావు, ఏ ఆకారాన్ని నువ్వు మనిషి అంటున్నావు, ఏ ఆకారాన్ని నువ్వు ఎద్దు దున్న ఏనుగు సింహం అంటున్నావో, ఆ నామరూపాత్మకమైన జగత్తుగా నీ చేత చూడబడుతున్నది. పూర్ణాత్, ఆ పూర్ణం నుంచి వచ్చింది. పూర్ణాత్ పూర్ణము గచ్చది. సరేనయ్యా, దాని నుంచి ఇది వచ్చింది. పూర్ణస్య, ఆ పూర్ణంలో నుంచి పూర్ణం ఆదాయ. నువ్వు ఒకవేళ ఈ పూర్ణాన్ని తీసేస్తే, అంటే ఎట్లా తీసేస్తే, ఆ బట్టలో నుంచి ఏనుగులు కట్ చేసి, బట్టలో నుంచి గుర్రాన్ని కట్ చేసి, ఏనుగు బొమ్మని గుర్రం బొమ్మని నేను కట్ చేసి తీసేసుకున్నాను. ఏమ్మా అర్థం అవుతుంది? తీసేసుకున్నాను. అట్లా పరమాత్మలో నుంచి ఈ జగత్తు వచ్చిందన్నానే, ఈ జగత్తు ఈ ముక్కని కోటీశ్వరి అనే ముక్కని బయటికి తీసి, నిర్మల అనే ముక్కని బయటికి తీసి, నేను అలా తీస్తే, లేకపోతే వినాయకుడికి దండ కట్ చేస్తే, వినాయకుడి తొండం కట్ చేస్తే, అయినా ఇప్పుడు ఇది మన దగ్గర అయితే మన లెక్క ప్రకారం ఏం కావాలి, దాంట్లోంచి అది తీస్తే ఇది తగ్గాలి. పూర్ణమే అవశిష్యతే అంటున్నాడు. నువ్వు పూర్ణంలో నుంచి పూర్ణాన్ని తీసితే కూడా అక్కడ పూర్ణమే ఉంటుంది, మిగిలేది పూర్ణమే. ఏ లెక్కల వాడు ఈ లెక్కకు సరైన జవాబు చెప్తాడు చెప్పండి? ఒక్క వేదాంతే చెప్తాడు. 1 - 1 = 1. నువ్వు ఏమన్నా చెయ్యి, ఎన్ని పూర్ణాల్లోంచి ఉండదు ఒక పూర్ణమే, ఎన్నన్నా తీయి, మళ్ళీ మిగిలేది పూర్ణమే. అంటే నువ్వు తీయడానికి ఇంకా ఏమీ లేదు. ఏం తీసేయగలవంటే నామరూపాలను మాత్రమే తీసేయగలవు. కాబట్టి ఏం తీసేస్తావు? నువ్వు తీసేయాలంటే ఇదమ్ని తీసేయగలవు. ఏదైతే అంటున్నావో ఆ ఇదంలో నుంచి నీకేమొచ్చింది? ఇదం నేను ఎక్కడ ఇదం వచ్చింది? ఇప్పుడు శరీరం వచ్చింది ఎక్కడ? సంకల్పం చేయడం వల్ల ఈశ్వరుడు వచ్చాడు. ఏమా దాంట్లో ప్రవేశించడం వల్ల, అదే ఈ దేహంలో నుంచి మరి ఈ దేహం వదిలిపెట్టేదాకా జీవుడు వచ్చాడు కదా. 13వ శ్లోకంలో అదే కదా చెప్పింది నీకు. ఈ క్షణాది ప్రవేశాంత సృష్టి ఈశేన కల్పితానే జాగ్రత్తాది విమోక్షాంత సంసారో జీవ కల్పిత. సంసారాన్ని జీవుడు కల్పించాడు. కాబట్టి ఈ జీవేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఒకడు చేయించేవాడు, ఒకడు చేసేవాడు. వీళ్ళు కదా జగత్తు. చేయించేవాడు ఎవడు? ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, నీ బుద్ధి సంకల్పించింది ఇవాళ పాఠానికి వెళ్ళు అని, ఈశ్వరుడు సంకల్పం. వీడు తచ్చేటు పాపం ఈ శరీరాన్ని అంతా వేసుకుని సలావు శరీరాన్ని నడిపించుకుని నానాక యాతలు పెట్టుకుని తీసుకుని వచ్చాడు. తీసుకురావడం వల్ల ఏమొస్తోంది వీడికి ఏదైనా పుణ్యం, జ్ఞానమే కలుగుతుందో, పుణ్యమే వస్తోంది, ఏదో వస్తోంది. సంథింగ్ ఏమీ రాకపోతే వీడింత కష్టపడి రాడు. వీడికి ఏదో వచ్చింది. ఈ వచ్చింది ఎవరికి చెందుతోంది? ఈశ్వరుడికి చెందదు. ఆవిడ భోక్త ఎవడు? జీవుడే. కర్త ఎవడు? జీవుడే. నడిచిన వాడు జీవుడే కదా. నడిచాడో, కారులో వచ్చాడో, బస్సులో వచ్చాడో, కానీ మొత్తానికి కష్టపడి వచ్చిన వాడెవడు? జీవుడే. వాడికి ఈ ఇద్దరే కదా జగత్తు అంటున్నాను నేను. ఈ ఇద్దరినే నా చేత జగత్తు అని పిలువబడుతున్నాడు. వీడితో ఈ కల్పించబడ్డాడు వీడు. ఈ క్షణాది ప్రవేశాంత సృష్టి ఈశేన కల్పిత జాగ్రత్తాది విమోక్షాంత సంసారో జీవ కల్పిత. సంసారం జీవుడు కల్పితం. వీడే నేను, వీడి తర్వాత వీడు నాది. నేను అన్నప్పుడు వీడు దేంతో చేరి అంటున్నాడు? రజస్సుతో చేరిన అహంకారంతో చేరుతున్నాడు. రజస్సుతో చేరిన అహంకారంతో జీవుడు నేను అంటున్నాడు. నిజంగా నువ్వెవర్రా అని ప్రశ్న వేయండి. వాడు దేన్నైతే మొత్తం తప్ప వాడికి ఇంకా ఏం లేదు కదా. వాడికి ఇదే. ఇందులో కళ్ళు నువ్వా? కాదు. ముక్కు నువ్వా? అబ్బే కాదు. మరవేమిటి? అవి నావి. ఎందుకు తెచ్చుకున్నావురా? కళ్ళు చూడటానికి తెచ్చుకున్నాను, చెవులు వినటానికి తెచ్చుకున్నాను. మరి నువ్వెవరు? ఎక్కడుంటావు నువ్వు? వాడు అసలు ఉండే చోటే లేదు. కాబట్టి వాడు నిజంగా లేడు.
ఈ జీవేశ్వరులని నీ చేత జగత్తుగా ఎవడైతే చూడబడుతున్నాడో వాడు అసలే లేడు. వాడు ఉన్నాడా అంటే వాడు లేడు. ఆ జీవేశ్వరులు ఇద్దరిలో నేనున్నానా అని అడుగుతున్నాడు పరమాత్మ. ఎలా ఉన్నాడమ్మా? మనస్సులో నేనున్నానంటున్నాడు. మనస్సు నేనంటున్నాడు. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండమ్మా. ఇది తొందరగా బుర్ర పెట్టకపోతే అర్థం కాదు. చూడమ్మా, నీ మనస్సులో నేనున్నాను అన్నాడు. అంటే నేనే నీ మనస్సుగా అయినా, నేనే నీ బుద్ధిగా అయినా కదా. ఆ బుద్ధిలో సంకల్పించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఇది ఇందులో ఈ సంకల్పాన్ని నేను అనుభవించాలి అని ఎవడైతే అనుకున్నాడో, ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో వాళ్ళిద్దరూ నిజంగా నాలో ఉన్న మనస్సులో ఉన్నవాళ్ళు గాని బుద్ధిలో ఉన్నవాళ్ళు గాని బుద్ధి మనస్సులు కారు కదా వాళ్ళు. ఏమ్మా, ఈ శరీరాన్ని బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఇంత డీప్ గా మీకు ఎవరు చెప్పడు. వాడికే అర్థం కాదు అసలు. వాడు కన్ఫ్యూజన్ బట్టి చంపుతాడు. వాళ్ళకి తెలియని వాడిని మనం చంపకూడదు. తెలియదని చంపుతాడు. ఎంత చక్కగా చెప్పాడు. అద్వితీయం బ్రహ్మతత్వం అసంగం తన్న జాయతే. ఆయన వాడికి అర్థం కాదురా. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవేశయోర్ మాయికయోర్ ఉదయగా, ఈ జీవుడు అనేవాడు మాయాకార్యం అని, వాడు అసలు లేనివాడని. అంటే లేనివాడిని గొడ్రాలు పుత్రులు లాంటి వాడా? గొడ్రాలు కొడుకు పుట్టాడు అంటే కొడుకు పుడితే ఆయన గొడ్రాలు ఎట్లయింది? అలా ఈ జగత్తంతా ఏమీ లేదు అంటున్నాడంటే జగత్తు నిజంగా లేకపోతే గొడ్రాలు పుత్రులు లాంటిది కానీ శశ విషాణం ఉంటాడు. శశ విషాణం అంటే కుందేలు కొమ్ము. కుందేలుకు అసలు కొమ్మే ఉండదు. ఇది కుందేలు కొమ్ము లాంటిదే ఈ జగత్తు. అంటే అసలు లేనిదా? ఏందయ్యా నా కళ్ళకు కనపడుతున్నది? కళ్ళకు కనపడడం ఏమిటి? నన్ను బిచ్చంగానే నాకు చెయ్యి నొప్పి వచ్చింది కదా. నువ్వు ఇదంతా మాయా, శరీరం మాయా, దీనికి గిచ్చుడు లేదు, దీనికి నొప్పి లేదు అంటే నాకు నొప్పి ఉంది. గిచ్చిన ఘాటు కూడా ఉంది కావాలంటే. మరి ఇది లేదంటే ఎలాగా? అలాంటిది కాదు ఈ జగత్తు. ఇదేమిటి? ఇది బ్రహ్మము. మరి దీనిలో ఎవరో అజ్ఞానం వల్ల, వాడు చెప్పాడు కదా ముందే, అక్కడెక్కడో బట్ట ఆరేసి ఉంటే మసక చీకటిగా ఉంటే అది నా అజ్ఞానం వల్ల ఆ దొంగగా ఆరోపించుకున్నాను. అంతటితో ఊరుకున్నానా నేను? అది గాలికి కదులుతుంటే నేనేమనుకుంటున్నాను, దొంగవాడు నా దగ్గరికే వస్తున్నాడు, వాడిప్పుడు ఖచ్చితంగా నన్ను చంపకుండా వదలడు. అలా ఈ జీవుడు అనేవాడు ఆ పక్కనే ఉన్న విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి ఈశ్వరుడు, విజ్ఞానమయ కోశం నేనంటున్నాడు పరమాత్మ. విజ్ఞానమయ కోశంలో ఉన్న ఈశ్వరుడు అసలు లేడు. వాడు లేకుండా వాడు ఇది నాదని చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు? ఎలా వాడు నాదంటున్నాడు అంటే బాగా అర్థం చేసుకోండి. గురుదేవులు మాకు చెప్పిన విషయం. అసలు గురుదేవులు ఎలా చెప్పారు ఇంతంత గహనమైన విషయాలు? మాకప్పుడు ఎట్లా అర్థమయ్యాయో నాకు ఇప్పుడు కూడా, ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పటికి కూడా గురుదేవులు మా బ్రెయిన్ లోకి ఎలా ఎక్కించారో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. గురుదేవా అంత కొన్ని రోజుల్లో ఇంత గొప్ప విషయాన్ని ఎలా చెప్పారు? రైల్లో నేను ఎక్కి కూర్చున్నాను. ఈ సీటు నాది. సినిమా హాల్లో పోనీ, సినిమా హాల్లో ఈ సీట్ నాది అంటున్నాను. సినిమా హాల్లో సీటు నిజంగా సీట్ ఎవరికి? హాల్ ఓనర్. ఆఫ్టర్ ఆల్ నేను 10 రూపాయలు అనుకో, 50, 20 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయల టికెట్ ఎంతో నాకు తెలియదు. ఉందా? నేను సినిమా కట్టే రోజుల్లో 10 రూపాయలే ఉంటాయి. 10 రూపాయలు కట్టినంత మాత్రం చేత 10 కాదు 150 అనుకుందాం లేండరా. సాంబశివరావు గారు 150 అన్నారు కాబట్టి అది కట్టినంత మాత్రాన వాడు నన్ను 3 గంటలు ఆ సీట్లో కూర్చోడానికి పర్మిట్ చేశారు. ఇది నా సీట్ ఎట్లా అవుతుంది? మధ్యలో మన వాళ్ళు ఎవరినో కలిసి నా సీట్ అక్కడ ఉంది, నేను పోతున్నా అని చెప్పి నేను వస్తుంటే అది నా సీట్. ఒకసారి నేను ఆలోచించాలి కదా. ఏమో ఆ సీట్ నాదే, అది ఎవరిది? మరి అయితే నాదని అనద్దా నేను? 3 గంటల సేపే
3 గంటలు దాటిన తర్వాత ఈ సీటు నాదన్నాననుకో ఆలు వాడు తన్ని వెళ్ళగొడతాడు. అసలు ఆ సీట్ ఇంకోటి రేపు ఇంకా వాడే వస్తాడు. 9 అయిన తర్వాత సెకండ్ షో వాడు వస్తాడు. నాకు ఇచ్చే టికెట్ నువ్వే వాడు కూర్చోడానికి నన్ను వెళ్ళగొడతాడు. అమ్మా ఇప్పుడు అర్థమైంది కదా. అదమ్మా అర్థం లోపల. ఇప్పుడు జీవుడిది ఎంతసేపు విజ్ఞానమయ కోసం, ఈశ్వరుడిది జీవుడిది ఎంతసేపు ఆనందమయ కోసం, ఆనందమయ కోసం విజ్ఞానమయ కోసం నావే. అవి నేను కాదంటలేదు. అర్థమైంది కదా. దేహం పరమాత్మే, జగత్తు పరమాత్మే. జగత్తుని నీ చేత జీవేశ్వరుడుగా అనబడుతున్నారే వాడు కదా నేను నాది అంటున్నాడు. ఎంతసేపు వాడు దీంట్లో ఉండనిస్తానమ్మా? ఇది ప్రారంధాధీనమా? ఈ ప్రారంధం అయిన తర్వాత ఈ సీట్లో వాడిని కూర్చొనిస్తానా నేను? అసలు ఇది ఎవడిది? ఇది మహాడు ఓనర్. ఓనర్ ఎవడు? కదా. బ్రహ్మము నిరాకారం. నిరాకారం అంటే దేవుడికి ఏం ఆకారం లేదు అంటారు. ఏమంటే మీరు సాకారమా నిరాకారమా అని అడుగుతారు కొంతమంది. మీరు అద్వైతులు కదా, మీరు సాకారమా నిరాకారమా? అసలు నిరాకారం అంటే మీ ఉద్దేశం ఏమిటి? దేవుడికి అసలు ఆకారమే లేదు అనే. ఏ ఆకారమైనా పొందడానికి వీలైంది. ఏమ్మా అనామిక అంటే అర్థం ఏమిటి? పేరు పెట్టడానికి వీలు కాంది. అంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దానికే అంటూ స్పెసిఫిక్ గా ఈ పేరు అని పెట్టడానికి వీలు కాంది. అలా భగవంతుడు నిరాకారుడు అంటే ఏ ఆకారం లేనివాడు. వాడు శూన్యం. వాడు శూన్యం కాదు. వాడిలో నుంచి అన్ని ఆకారాలు బయటికి రాగలవు. అంటే ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం దానిలోంచి వస్తుంది. అలాంటి దాన్నే నిరాకారం అన్నారు. అంటే దానికంటూ ప్రత్యేకంగా ఒక ఆకారం లేనిది. అది ఏ ఆకారమైనా పొందడానికి వీలైంది. భగవంతుడు వాడు. భగవంతుడు నిరాకారుడు అంటే ఆకారం లేని వాడని కాదు. అర్థమైందా అమ్మా? ఇది బాగుందమ్మా. ఆకారం లేదని. ఆకారం లేదు. అంటే గుండుకు ఆకారం ఉందిగా. ఆకారం లేని నిప్పుకి గుండుతో చేరి గుండు ఆకారం ధరిస్తుంది. ధరించినట్లు కనపడుతోంది. అదే సత్తు చిత్తు ఆనందం. ఆయనకి అదే అదే. బంగారానికి ఏమిట్రా అసలైన లక్షణం అంటే యాసిడ్ లో వేసినా కూడా దాని రంగు మారకుండా ఉండడం. అలా పరమాత్మకు నిరాకారం అంటే అర్థం అది. ఏ ఆకారమైనా ఆయన పొందగలడు. అంటే ఈ నీకు నీ చేత చూడబడుతున్న సమస్త ఆకారాలు ఆ పరమాత్మ. మరి అందులో కాసేపు ఉండడానికి వచ్చిన వాడు. కాసేపు అంటే నువ్వు ఒక లైఫ్ టైం అని అనుకుంటున్నావు. అది నీకు లైఫ్ టైం. నాకెంత టైం అది చెప్పమంటారా? నాకు అంటే బ్రహ్మగారికి స్ప్లిట్ సెకండ్ కూడా లేదు. అస్సలు లేదమ్మా. ఎందుకంటే 365 రోజులైతే ఒక్కరోజు పితృదేవత పితృలోకం. ఇంకా వాళ్ళవి ఎన్ని యుగాలు. అటువంటి యుగాలైతే 12 యుగాలు ఆవృత్తాలైతే ఆ బ్రహ్మగారికి ఒక పగలవుతుంది. అలాంటి పగళ్ళు ఆయన 100 ఏళ్ళు బతకాలి. ఆయనకు మళ్ళీ అంతది ఒక రాత్రి అవుతుంది. ఇక చూసుకోండి. అంటే ఇన్ని అయితే ఒక యుగం అవుతుందంటాడంటే ఒక యుగం అంటే ఒక కల్పం అవుతుంది. అలాంటి కల్పాలు 12,000 కల్పాలు. అలాంటి 12,000 కల్పాలు మళ్ళీ ఇంకేదో ఒక లెక్క ఉంది. అలాంటివైతే బ్రహ్మగారికి ఇప్పుడు ద్వితీయ పరార్థే అంటున్నాం మనం. ఇప్పుడు ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటున్నాం. అంటే ద్వితీయ పరార్థంలో ఉన్నాడు బ్రహ్మగారికి. ఇంకా 50 ఏళ్ళు నిండలే. ఇంకా 50 ఏళ్ళు నిండలే ఆయనకి. మరి రెండో పరార్థమే కదా. 14 మంది మనువులు ఉన్నారు. వైవస్వత మన్వంతరే. ఇప్పుడు వైవస్వతుడు అనే మన్వంతరంలో ఉన్న మనం 7వ వాడు వీడు. ఇంకా 7 మనువులు కావాలి. అంటే 57 ద్వితీయ పరార్థంలో ఉన్నాం మనం. అర్థమైందమ్మా? అలాంటి బ్రహ్మగారికి, ఆ బ్రహ్మగారికే ఈ జగత్తు
ఈ జీవుడు లెక్కేసుకోకు, నాకు నేను 100 ఏళ్ళు బతుకుతానంటున్నావు కదా, నన్ను ఈశ్వరుడు సంకల్పం చేసి పుట్టించాడన్నావు కదా, నాకు 65 ఏళ్ళు అయిపోయినాయి అంటున్నాను కదా, నా 65 ఏళ్ళు ఎవడు ఈ మాట మాట్లాడుతున్నాడు? జీవుడు మాట్లాడుతున్నాడు. ఈ జీవుడు ఈ బ్రహ్మకే చతుర్ముఖ బ్రహ్మ, ఇప్పుడు నేను చెప్తున్నవాడు చతుర్ముఖ బ్రహ్మ, అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అద్య బ్రహ్మణ అంటే బ్రహ్మ ఈ చతుర్ముఖ బ్రహ్మని మొదలు పెట్టుకుంటే ఒకటి అట్లా పెట్టుకుంటే ఇప్పుడు ద్వితీయ పరార్థంలో చతుర్ముఖ బ్రహ్మ గారికి 50వ సంవత్సరం జరుగుతోంది. అందులో శ్వేతవరాహ కల్పం, శ్వేతవరాహ కల్పాన్ని పద్మకల్పం అంటాడు. ఆ పద్మకల్పం తర్వాత వైవస్వతుడు అనేటువంటి మనువు చేత పరిపాలింపబడుతున్నాడు. ఈ మనువు ఎవడు మీకు భక్తి యోగం మొదలు పెట్టినప్పుడు చెప్పాను. ఇది అయిపోయి మళ్ళీ కొత్తది ప్రారంభమైనప్పుడు ఎక్కువ పుణ్యం సంపాదించుకున్నటువంటి వాడు ఆ సృష్టి బ్రహ్మగా వస్తాడు. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. అందులో సినిమా హాల్ వాడు 3 గంటలు కూర్చున్నాను అన్నట్టు